తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ 2025 ఫిబ్రవరి మాసం గ్రహాల సంచారం ప్రకారం ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వెలువడున్నాయి, అలాగే ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. గురుగారు, ముందుగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ నవగ్రహాలు సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో తెలియజేస్తారా? ఫిబ్రవరి 2025 మాస ఫలితాల్లో నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రవి వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చి మనకి మిథున రాశిలో ఉన్నారు. అలాగే రాహు మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉన్నారు. అలాగే బుధుడు వచ్చి మనకి అదే కుంభరాశిలో ఉన్నారు. కేతు మనకి కన్యారాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా శుక్రుడు మటుకు ఉచ్చస్థానంలో ఉన్నారు. శుక్రుడు కూడా ఒక 2-3 నెలల దాకా మనకి ఉచ్చస్థానంలో ఉంటారు. ముఖ్యంగా మొన్నటిదాకా మనం చెప్పుకున్నాం 27 అక్టోబర్ నుంచి ఫిబ్రవరి 21 వరకు కుజుడు నీచ స్థానంలో ఉండడం వల్లనే యాక్సిడెంట్లు జరగడం, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ జరగడం, విపరీతమైన మేజర్ యాక్సిడెంట్స్ అన్ని రోడ్ల మీద కానీ అవి కానీ జరగడం, చాలామంది చనిపోవడం లాంటివన్నీ కూడా జరిగాయి. సో దేవుడి దేవుల కర్కాటక రాశి నుంచి కుజుడు నీచత్వం అనేది 21 జనవరితో వెళ్ళిపోయిందండి. సో ముఖ్యంగా కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, మీన రాశి వారికి ఈ 3 రాశులకి యోగకారకుడైన కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లం, మాట పడటం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. దేవుడి దేవుల అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయినమని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ముఖ్యంగా మిథున్ రాశి, కన్యా రాశి, మకర రాశి, కుంభరాశి ఈ 4 రాశులకి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు ఉచ్చ స్థానంలో 4 నెలల పాటు ఉంటాడు ఇంచుమించుగా. సో మనకి ఫిబ్రవరి 1 నుంచి. కాబట్టి వీళ్ళందరికీ కూడా విపరీతంగా అన్ని విధాలు కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇవ్వండి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, మరి తులారాశి వారికి ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుంది, గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి వీళ్ళకి? తులారాశి అనగానే మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి తులారాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి పట్టిందల బంగారం చెప్పుకోవచ్చు. మెయిన్గా యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శని పంచమ స్థానంలో స్వస్థానంలో ఉండడం, అలాగే రాశ్యాధిపతి అయిన శుక్రుడు ఉచ్చస్థానంలో ఉండడం. సో హార్డ్ వర్క్ అనేది 100% కలిసి వస్తుంది. అదృష్టం అనేది 100% ఉంది. ఇక మీరు చేయాల్సింది ఏంటంటే కొంచెం దైవబలం సంపాదించడం. ఇంకోటి అష్టమ స్థానంలో గురువు ఉన్నా కూడా 6వ స్థానాధిపతి 8వ స్థానంలో ఉంటే కనుక విపరీత రాజ్యోగం అంటారు. కాబట్టి అది విపరీత రాజ్యోగంలోకే వస్తుంది కాబట్టి మీకు కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఇక ఎలాగో మే నుంచి భాగ్యస్థానంలో గురువు ప్రవేశిస్తారు కాబట్టి అప్పటి నుంచి ఇంకా ఎలాగో అత్యద్భుతంగా ఉంటుందని చెప్పాలి. కాబట్టి ప్రస్తుతం మటుకు అష్టమ స్థానంలో ఉన్నా కూడా 70% మీకు మేలే చేస్తాడని చెప్పుకోవాలి గురువు. ఈ రాశి వారికి ముఖ్యంగా రాహుకేతుల బలం కూడా పరిపూర్ణంగా ఉందండి. ఎప్పుడైతే రాహు 6వ స్థానంలో ఉన్నాడో అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. వ్యయంలో కేతు కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. సాధారణంగా మన జాతరీత్యా లగ్నం నుంచి 12వ స్థానంలో కేతు ఉన్నాడు అనుకోండి, కేతు జ్ఞానానికి కారకుడు, మోక్షానికి కారకుడు అన్నమాట. సో ఇదే ఆఖరి జన్మాన్ని కూడా చాలామంది అంటూ ఉంటారు. ఎందుకంటే కేతు జ్ఞానానికి, మోక్షానికి కారకుడు. వ్యయస్థానం అనేది మోక్షస్థానం కాబట్టి. అలాగే మనకి ప్రస్తుతం తులారాశి వారికి వ్యయస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఆధ్యాత్మిక చింతన విపరీతంగా ఉంటుంది. దైవదర్శనం చేసుకోవడం, తీర్థయాత్రలు చేసుకోవడం, గురువుల్ని దర్శించడం, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి మీకు దైవబలం పరిపూర్ణంగా ఉందనే చెప్పుకోవాలి. ఆరోగ్యకారకుడు, ఆయుష్కారకుడు అయిన శని స్వస్థానంలో పంచమంలో ఉన్నాడు. అదృష్టకారకుడు కూడా అయ్యాడు. కాబట్టి ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఆరోగ్యం, ఆయుష్ చాలా బాగుంటుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మటు కొంచెం మిశ్రమంగా ఉందండి. ఎందుకంటే అష్టమ స్థానంలో గురువు ఉండడం చేత అది ఏంటంటే మిశ్రమంగా ఉన్నట్టమాట. గురువే మెయిన్ ధనకారకుడు. అలాంటి ధనాకారకుడైన గురువు అష్టమ స్థానంలో ఉన్నందుకు ఏంటంటే మిశ్రమంగా ఉంటుంది అన్నమాట. సో మనం క్రెడిట్స్ ఇవ్వడం, ఆ క్రెడిట్స్ సంబంధించిన డబ్బులు వెనక్కి రాకపోవడం, సేల్ తక్కువ ఉండడం, బాగా కష్టపడితే కానీ పనులు జరగకపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో దైవబలం తక్కువగా ఉన్నట్టునే చెప్పుకోవాలి ఉన్నంతలో. గురువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి వ్యాపారస్తుల మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మే వచ్చిన తర్వాత గురుబలం వస్తుంది, భాగ్యస్థానంలో గురువు వస్తాడు కాబట్టి అప్పటి నుంచి అత్యద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం మటుకు ఈ 2-3 నెలల మటుకు మిశ్రమంగా ఉంది. కాబట్టి వ్యాపారస్తులు కొంచెం ఆచితూచి అడుగు వేయడం, క్రెడిట్స్ తక్కువగా ఇవ్వడం మంచి చేయండి. అప్పుల వాళ్ళ బెడద కూడా తప్పదు, కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది. షూరిటీస్ జోలికి వెళ్ళకండి, అలాగే స్పెక్యులేషన్ జోలికి కూడా వెళ్ళకండి, షూరిటీస్ పెట్టకండి. మధ్యవర్తితో కూడా ప్రస్తుతం వహించకండి. ఎందుకంటే గురుబలం ఉన్నప్పుడు ఏంటంటే ఏం చేసినా నడుస్తుందండి.
మనం కళ్ళు మూసుకుని మనం ఏది చేసినా కూడా జరుగుతుంది. గురుబలం లేనప్పుడు మనం ఎంత అలర్ట్గా ఉండి బెస్ట్గా ఉండి మంచి అల్టిమేట్ సలహాలు మనకి ఇచ్చేవాళ్ళు ఇచ్చినా కూడా మనం పప్పులో కాలేసినట్టు అన్నమాట. కాబట్టి ప్రస్తుతం గురుబలం లేదు కాబట్టి ఆర్థికంగా మటుకు మిశ్రమంగా ఉంటుంది తులారాశి వారికి. కాబట్టి మధ్యస్థంగా ఉందని అనుకోండి. గురుగారు, మరి తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి ఎలా ఉండబోతుంది ఈ ఫిబ్రవరి మాసం అంతా? విద్యార్థులకి ఈ మాసం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం, లగ్నం నుంచి అష్టమ స్థానంలో గురువు ఉన్నప్పుడు తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవడం కానీ ఉద్యోగం కానీ చేస్తారని. సో ఇప్పుడు ఈ అష్టమ స్థానంలో గురువు ఉండడం చేత తులారాశి వారు ఎవరైనా సరే ఎంఎస్కి ట్రై చేస్తున్నా, అయితే ఇక్కడైనా మెయిన్ ఇంజనీరింగ్కి మంచి సీటు, మంచి ర్యాంక్, మంచి యూనివర్సిటీలో ట్రై చేస్తున్నా కూడా ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే తల్లిదండ్రులు దూరంగా వెళ్లాల్సిన సమయం వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఆ సమయం నడుస్తుంది కాబట్టి అది మీరు ఇలా మరల్చుకోండి. ఆ మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడం ద్వారా, మంచి స్కోర్ సంపాదించడం ద్వారా మీరు ఖచ్చితంగా ఫారెన్ వెళ్ళి చదువుకోవడం కానీ, లేకపోతే ఇండియాలో వేరే స్టేట్కి వెళ్ళి చదువుకోవడం కానీ, మంచి యూనివర్సిటీలో మీకు సీట్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ కాబట్టి విద్యార్థుల మటుకు సువర్ణ అవకాశాన్ని చెప్పుకోవాలి ఈ మాసం. గురుగారు, మరి అదృష్టపరంగా చూసుకుంటే ఈ ఫిబ్రవరి మాసం తులారాశి వారికి ఎలా ఉంది? అదృష్టం మటుకు పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే తులారాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు అంటే చతుర్థ పంచమాధిపతి అయిన శని పంచమ స్థానంలో స్వస్థానంలో ఉన్నందుకు పరిపూర్ణమైన అదృష్టం ఉంది. నేను ఇక 2 నెలలే ఉంటుంది. మార్చ్ 31 తోటి మళ్ళీ శని 6వ స్థానంలోకి వెళ్తాడు. అది ఎలాగో 2.5 సంవత్సరాలు బాగుంటుందండి. కానీ ఇక్కడ పంచమ స్థానం అయినా కూడా స్వస్థానం అయినందుకు ఈ 2 నెలల్లోనే మనకి చాలా మంచి అదృష్టం. అది ఉద్యోగరీత్యా కావచ్చు, వివాహరీత్యా కావచ్చు, సంతాన రీత్యా కావచ్చు, అయితే ప్రమోషన్ అవ్వచ్చు, అయితే ఫారెన్ వెళ్ళొచ్చు, ఏమైనా జరగచ్చు అన్నమాట. సో అదృష్టం అనేది ఎందులోనే ఇవ్వచ్చు. ఆ మనిషి ఏదైతే మెయిన్గా కోరుకుంటున్నాడో అది ఖచ్చితంగా అందులో వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి అదృష్టం మటుకు పరిపూర్ణంగా ఉందనే చెప్పుకోవాలి. ఇంకా ఎలాంటి పరిహారాలని పాటించుకోవాలి? ఎందుకంటే అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు, అలాగే శని కోసం ఎలాంటి పూజలు చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలను పాటించాలి? అష్టమ స్థానంలోనే గురువు ఉన్నాడు కాబట్టి గురువు సంబంధించిన పరిహారం చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే ఆ ఒక్క గ్రహమే వీక్గా ఉన్నాడు కాబట్టి ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి స్తోత్రం చదువుకోవడం, వీలైతే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసుకోవడానికి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, విదేశీయానం, వివాహం, వాహనం, గృహం, ఇలా అన్ని విషయాల గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి గురుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, తులారాశి వారికి ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలని పాటించుకుంటే మరింత బాగుంటుంది, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి.